ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఓకే బాబు. కానీ ఇప్పుడు అంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి ఓటీపీస్ వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, ఓటీపీ వస్తే ఫోన్ చేసి అడగగానే చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బారిన పడొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి, అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం సగం అంటే ఇదేదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడేసి అదే ఇది కరెక్టే కావచ్చు అని చెప్పి ఓటీపీ చెప్పడం, మీ ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటట్టు ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన నెట్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటారు 10-11కి, ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ ఈ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారంటే, అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతారు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆదాయ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండే, ఎటు తిరుగుతుండే, ఎవరి దగ్గర పోతుండే మీకు అర్థమైపోతుంది. వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్గా గుర్తించి అతనికి కావాల్సిన చికిత్స హాస్పిటల్లో కానీ సీక్రెట్గా తెలియకుండానే చేయిస్తాం. అదేవిధంగా ఎవరైతే సప్లై చేస్తాడో, ట్రాన్స్పోర్ట్ చేస్తాడో, సప్లై చేసే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెడతాం. అది బయటికి తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేసే రెగ్యులర్స్ను అరెస్ట్ చేస్తాం. దానికి కూడా మీరు జాగ్రత్తగా వహించాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సైబర్ క్రైమ్ సంబంధించిన, అదేవిధంగా గంజాయి సంబంధించిన ఈ వెహికల్ పైన పౌరునిగా మనం ఏమేమి చేయాలో అవన్నీ మీరు పాటించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కడతాలు అంటే మంచి విలేజ్ అని ఇప్పుడు చెప్తున్నారు, మీ సిఐ గారు చెప్తున్నారు. ఆ పేరును మన నిర్మల్ జిల్లా, మన సోన్ మండలం పేరును మంచిగా ఉంచి మన గ్రామాన్ని, మన గ్రామస్తుల్ని ఇట్లాంటి బారిన పడకుండా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.